हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు మహాయక్షిని యొక్క సమ్మోహన మంత్రము మరియు మూల మంత్రము చెప్పుకుందాం. మహాయక్షిని అంటేనే యక్షిణులకు మూనింటర్ వంటిది, అంటే రాజు వంటిది. ఆమె ప్రసన్నత చేకూర్చు వారికి ఇతర యక్షిణులు సులభము సాధ్యము. ఈమె కామ ప్రేరేపణలో ముందంజలో ఉంటుంది. వశీకరణ శక్తిగా ఈమెకు ఒక స్థానమే ఉంది. ఈమె యొక్క మంత్రము కేవలం 16 రోజులు అమావాస్య నుండి ఆరంభించి పూర్ణిమ వరకు, లేక పూర్ణిమ రోజు ఆరంభించి అమావాస్య వరకు జపం చేయవలసి ఉంటుంది. కృష్ణపక్ష అష్టమి నుండి శుక్లపక్ష అష్టమి వరకు జపం చేసి పూర్ణిమ కళలలో ఈ మంత్రం కూడా జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు. 16 రోజులు రోజుకి 16 మాలలు జపం చేయాలి. ఎరుపు వస్త్రములు, రుద్రాక్ష, స్ఫటికము మరియు రక్తచందన మాల శ్రేయోదాయకము. ఉత్తర అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపం చేయవలసి ఉంటుంది. గురువు వద్దకు వెళ్లి దిగ్బంధన మరియు అష్టదళ పద్మ యంత్రం తీసుకొని వచ్చి గురు సమక్షంలో నేర్చుకొని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ఈ దేవత యొక్క ప్రతిఫలం కోరువారు జపం చేసుకోవచ్చు. ప్రసన్నత కోరువారు గురు సమక్షంలో నేర్చుకొని యంత్ర దిగ్బంధనలు చేసుకుని చేయవలసి ఉంటుంది. ఎందుకనగా ఈమె కామ ప్రేరేపణ కంటే అఘోరమైన శక్తిగా ప్రకటితమై సంహరణ కూడా చేయగలదు. ఈమె ఒక్కసారి వశమైతే మనకు సకలము చేకూరినట్టుగా అనుకోవచ్చు. ఈమె సాధన చేయవారికి ఇతర సాధనలు చేయవలసిన అవసరం కూడా ఉండదు. అటువంటి శక్తి మహత్తరమైనది, సకల భోగములను భాగ్యములను ప్రసాదించగలిగినది. ముందుగా మనం వశీకరణ మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రము మనం ముందు చెప్పే విధంగా 16 రోజులు జపం చేయాలి. 16 మాలలు జపం చేయాలి. రాత్రి 9 గంటల నుండి 12 గంటలలోగా జపం చేయవలసి ఉంటుంది. ఉదయం సాయంత్రం కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దుర్గాదేవి లేక ఏదైనా ఒక శక్తిని పూజిస్తూ ఈ మంత్ర జపం చేయాలి. ఈ మంత్రంలో అముకం అన్న దగ్గర మనం ఎవరిని వశం చేసుకోవాలో వారి యొక్క పేరును చేర్చి ఆరంభం నుండే జపం చేయవలసి ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేయండి. వీలు కానప్పుడు, ఫలితం సుస్పష్టంగా లేనప్పుడు మోహిని లేక యక్షిని కవచము లేక వశీకరణ యంత్రము పెట్టి మీరు జపం చేస్తే అతి శీఘ్రంగా ఫలితములు ఇవ్వగలదు. ముందుగా మహాయక్షిని వశీకరణ మంత్రము. మంత్రము ఓం ఆం క్లీం క్రోం మహాయక్షిని అముకం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఆం క్లీం క్రోం మహాయక్షిని అముకం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి ఓం ఆం క్లీం క్రోం మహాయక్షిని అముకం మే వసమానాయ స్వాహ. దివత్మ స్వరూపులారా, మనం ఈ మంత్ర జపం చేసేటప్పుడు ఉత్తరేణి వేరు గాని లేక కొండ శనగ వేరు గాని ఒక అంగుళం ముక్కను తీసి 5 రంగుల దారముతో, అనగా తెలుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, ఈ 5 రంగుల దారములతో దానికి కట్టి దానిని ఎదురుగా ఉంచి ఈ 16 రోజులు జపం పూర్తి చేసుకున్న తర్వాత అది మన దండకు గాని మెడలో గాని నడుముకు గాని కట్టుకుంటే ఎవరి పేరున మనం ఈ వశీకరణ మంత్రం చేస్తున్నామో వారు అతి శీఘ్రంగా మనకు వశమై ఉంటారు. మూలికలు, ఔషధ యోగములు ప్రత్యక్షంగా గురువు వద్ద నుండి నేర్చుకుని చేయటం చాలా మంచిది. లేని ఎడల నేల విడిచి సాము చేయడం అవుతుంది. కాబట్టి వీలు కాని వారు ప్రత్యక్షంగా మంత్ర జపం చేసి కూడా తగు ఫలితం పొందవచ్చు. మహాయక్షిని అన్నది యక్షిని రాజ్యమునకు రారాజు వంటిది. కాబట్టి ఈ యక్షిని యొక్క ఉపాసన చేసిన వారు ఏ యక్షినైనా సరే అతి సులభంగా వశం చేసుకోగలరు. కాగా సకల విధములైన శ్రేయస్సులు, భోగములు, ఐశ్వర్యములు అందించగల మహత్తర మహాయక్షిని అదృశ్యకరణి విద్య మరియు కర్ణ విద్యలు కూడా మనకు అతి సులభంగా అందించగలదు. ఈ మంత్రమును నిష్ఠతో దేవత ప్రసన్నతకు చేయాలనుకునే వాళ్ళు మంత్రమును 16 లక్షలు జపం చేయవలసి ఉంటుంది. ప్రసన్నత కోరువారు గురువు సమక్షంలో విధానము నేర్చుకుని చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ యక్షిని సాధన చేసినా ఏదైనా ఒక దేవత యొక్క ఉపాసన పూర్తి చేసిన వారై ఉండాలి. యక్షిని సాధనలు ప్రత్యక్షంగా చేసే సాధనలైతే కాదు అని మనం పదే పదే చెప్తున్నాం. ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు మహాయక్షిని మహామంత్రము. మంత్రము ఓం హ్రీం క్లీం ఆం హ్రీం క్రోం మహాయక్షిని కామరూపి ఆగచ్చ ఆగచ్చ హుం ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం ఆం హ్రీం క్రోం మహాయక్షిని కామరూపి ఆగచ్చ ఆగచ్చ
ఆగచ్చ హుం ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం ఆం హ్రీం క్రోం మహాయక్షిణి కామరూపి ఆగచ్చ ఆగచ్చ హుం ఫట్. దివ్యాత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. మానసిక ఉపనిషత్తు పనికిరాదు. ముందు ప్రసంగాలను వినండి, ఓపికతో నేర్చుకోండి, తర్వాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యంతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.